ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం పవిత్రమైన నెయ్యితో చేస్తాం, ఆవు నెయ్యితోనే చేస్తాం. అలాంటిది ఇంత దారుణంగా తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అవినీతి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కానీ ఇవన్నీ చేసే పరిస్థితి. ఇవన్నీ కూడా చూడండి అధ్యక్ష. నెక్స్ట్ ఇది ఏ విధంగా చేశారంటే టీటీడీలో సాంకేతిక నిపుణుల ప్రలోభం, ఫోన్లు ఇవ్వడం, బంగారు వెండి కాయిన్స్ ఆఫర్ చేయడం, ఇవన్నీ నేను చెప్పినట్టుగా అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏదైతే ఛార్జ్షీట్ వేశారో ఛార్జ్షీట్లో వేసినటువంటి విషయాలన్నీ ప్లాంట్ తనిఖీలో అనుకూల నివేదికలు ఇప్పించిన టీటీడీ నిపుణులు బత్తుల సురేంద్రనాథ్, డాక్టర్ కులకర్ణి, జయరాజా రావులకి లంచాలేరా, కిలో నెయ్యి 25 రూపాయలు డిమాండ్ చేసిన చిన్నప్పన్న, అదే సమయం నెగటివ్ రిపోర్ట్ తొక్కిపెట్టిన గోడౌన్ సిబ్బంది, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనాలు, ఇవన్నీ చేసి ఎంత మ్యానిపులేషన్ చేశారంటే ఒకసారి తలుచుకుంటేనే బాధ, ఆవేదన, ఆవేశం కూడా వస్తుంది దిశ. ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇది మీరు చూస్తే ఆధారాలు. వాళ్ళు సీల్ చేసిన ఎక్విప్మెంట్ మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ చాట్లు, ఫేక్ ఇన్వాయిస్, ఖాళీ రసీదు స్వాధీనం చేసుకున్నారు. లంచాల వివరాలతో డైరీలు సీజ్ చేశారు. లంచంగా ఇచ్చిన ఖరీదైన ఫోన్లు దొరకపుచ్చుకున్న సెట్. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇలాంటి ఆధారాలని అసలు అక్కడ పాలే సేకరించనివైన, అంటే కెమికల్స్ సేకరించి ఆ కెమికల్స్తో నెయ్యి తయారు చేస్తే ఇంకా బుకాయించే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ దిశ ఎవరైనా పట్టుకున్నారు, అవన్నీ ఇచ్చారు. కేసులు కూడా పెట్టింది ఐపీసీ సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, ఐపీసీ సెక్షన్ 272/273 ఆహార కల్తీ, ఐపీసీ సెక్షన్ 420 మోసం, ఐపీసీ సెక్షన్ 295A మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తన, టీసీ యాక్ట్ అవినీతి లంచాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ దిశ ఇన్ని జరిగితే అదే బాధ, ఆవేదన. నేను అందుకే కుట్ర అంటున్నాను.